Hi, I am Krishna Prasad. Now I am going to explain one of the most important formula, section formula in coordinate geometry. One of the most important. Based on this formula, sub formulas are there. Centroid, midpoint, like this. Trisection ratio. 3 or 4 formulas are based on this formula. So you have to learn very carefully. So what is that formula? Find the coordinates of P. We have to find the coordinates of P, x comma y, which divides line joining the points x1, y1 and x2, y2 in the ratio m1 is to m2. ఏంటి x1, y1 ఏంటి, x2, y2 ఏంటి, m1, m2 ఏంటి, రేషియో ఏంటి? దీని మీనింగ్ ఒకసారి గమనిద్దాం. ఏంటంటే మనం ఈ పి యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఈ పి అనేది ఎక్కడుంది? విచ్ డివైడ్స్. ఈ పి అనేది డివైడ్ చేస్తుంట దేన్ని? లైన్ జాయినింగ్ ది పాయింట్స్. ఒకటేమో x1, y1 పాయింట్, ఇంకో పాయింట్ x2, y2. సో ఒకవేళ మనం ఇది గ్రాఫ్ పేపర్ కనుక అనుకునే పని అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ పేరు మనం ఏ రాద్దాం. అనదర్ పాయింట్ బి. ఈ పాయింట్కి x1, y1 అంటున్నాం. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ x2, y2. మీకు అర్థం కావడం కోసం విడిగా ఇలా డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఏ, ఇక్కడ బి. ఏబి అనేది 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ని పి అనబడే పాయింట్ ఈ ఏరియాలో ఎక్కడో ఉంది, ఈ లైన్ మీద. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ పి విచ్ డివైడ్స్ లైన్ జాయినింగ్ ది పాయింట్స్. ఈ లైన్ జాయినింగ్ ది పాయింట్స్ని ఈ పి అనేది డివైడ్ చేస్తుందట. ఏ రేషియోలో? ఈ సైడ్ ఏమో m1 అనే పార్టు, ఈ సైడ్ m2. ఏంటి రేషియో అంటే అర్థం ఏంటి? ముందు అది తెలుసుకోవాలి. మీకు ఇంకా పూర్తి క్లారిటీ కావాలి అంటే వీటి మీద ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏబి అనబడే వాల్యూ 10 అనుకుందాం. ఈ సైడు 4 ఉంది. ఈ సైడ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఈ 10లో ఇటు 4 అంటే ఇటు 6 ఉంటుంది. అంటే పి అనబడే పాయింట్ ఏబిని డివైడ్ చేసింది, 2 పార్ట్స్గా చేసింది. ఆ 2 పార్ట్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఈ సైడ్ 4 పార్ట్స్, ఆ సైడ్ 6. ఈ 2 యాడ్ చేస్తే మళ్ళీ 10 రావాలి. అదన్నమాట డివైడింగ్ అంటే ఆ విధంగా దాని మీనింగ్ అది. సో ఇటు 4 అటు 6 ఉండేది పార్ట్స్ అంటాము. దాన్నే మనం కనుక రేషియో చెప్పాలంటే 4:6 అంటాం. ఆ విధంగా దీన్ని రేషియో అంటారు. రేషియో అంటే పార్ట్సే, భాగాలు. ఆయన రేషియో ఎంత, ఈయన రేషియో అంటే ఆయన పార్ట్ ఎంత, ఈయన పార్ట్ ఎంత. బిజినెస్లో మాట్లాడుతుంటున్నాం. రేషియో ఈజ్ నథింగ్ బట్ పార్ట్. అంటే ఈ సైడ్ ఎంత పార్ట్ ఉంది, ఆ సైడ్ ఎంత పార్ట్ ఉంది అనేది ఇక్కడ చెప్తారన్నమాట. సో ఇది క్వశ్చన్. ఈ విధంగా పి అనేది దాని యొక్క వాల్యూ కావాలి. ఇది మామూలు జామెట్రీలో మీకు చెప్పినటువంటి కథ. అంటే ఏబి వాల్యూ 10 అనుకున్నాం. ఇటు 4 ఉంది, ఇటు 6 ఉంది. అలా డివైడ్ చేసే పాయింట్ మనకి పి. ఆ పిని డివైడ్, పి అనేది ఇటు 4 అటు 6 ఉన్నట్టుగా డివైడ్ చేస్తుంది. అవునా? సో ఇదే డయాగ్రామ్ ఇక్కడ రాద్దాం. ఏబి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పి వాల్యూ కనుక్కోవాలి. పి వాల్యూ అంటే ఇక్కడ ఏ అనబడే వాల్యూ ఇస్తారు, బి అనబడే వాల్యూ కూడా ఇస్తారు. దట్ ఈస్ దీస్ టు ఆర్ గివెన్ డేటా. ఇంకా అనదర్గా ఎక్స్ట్రాగా ఏమి ఇస్తారు అంటే ఏ రేషియోలో డివైడ్, ఇది రేషియో అంటాం. అంటే ఇటు ఎన్ని పార్ట్లు, అటు ఎన్ని పార్ట్లు, అది కూడా ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి? ఆ డివైడింగ్ పాయింట్ వాల్యూ ఎంత, అది మనం కనుక్కోవాలి. డివైడింగ్ పాయింట్ వాల్యూ అంటే అర్థం ఏంటి? ఆ పి యొక్క వాల్యూస్ అంటే ఎక్స్ వాల్యూ ఉంటుంది, వై వాల్యూ ఉంటుంది. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఉంటుంది. వీ హ్యావ్ టు ఫైండ్ దోస్ కోఆర్డినేట్స్. అంటే పి యొక్క వాల్యూస్ కనుక్కోవాలి. గివెన్ డేటా ఏమై ఉంటుంది? ఫస్ట్ పాయింట్ ఇస్తారు, లాస్ట్ పాయింట్ ఇస్తారు. ఏ విధంగా ఈ 2 జాయిన్ చేస్తే మీకు ఇట్లా లైన్ ఏర్పడుతుంది. ఈ లైన్ మీద పి అనబడేది ఈ ఏరియాలో ఎక్కడో సంథింగ్ ఉంటుంది. ఈ వాల్యూ ఏమనుకున్నాం? x, y.
ఆ వాల్యూ x,y అనుకున్నాం. ఇది మనం కనుక్కోవాలి. ఇవన్నీ గివెన్ డేటా. ఈ ఫస్ట్ పాయింట్ గివెన్ డేటా, సెకండ్ పాయింట్ గివెన్ డేటా. ఇక్కడ ఈ సైడ్ ఎంత పోర్షన్ దట్ ఈజ్ ఆల్సో గివెన్. ఇక్కడ M1 అనబడే పాయింట్, ఇక్కడేమో M2, ఈ పోర్షన్ M2, ఈ పోర్షన్ M1. ఈ విధంగా ఉండేట్టుగా మనం వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ పి వాల్యూ కనుక్కోవాలి. మీకు అర్థం కావటం కోసంగా దీన్ని కొంచెం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. ఈ టోటల్ వాల్యూ 10 కనుక అయితే ఈ సైడ్ 4 పార్ట్స్ ఉంటే ఈ సైడ్ 6 పార్ట్స్ ఉంటే అప్పుడు ఈ పాయింట్ కనుక్కోవటం ఎట్లాగా, ఒక పాయింట్ అనేది వాట్ ఈజ్ డివిజన్ అనేది ఇక్కడ మీకు అర్థం కావటం కోసంగా చేసాం. దీన్ని రేషియో అంటారు. ఇటు 4 పార్ట్స్, ఇటు 6 పార్ట్స్, వాటిని రేషియో అంటారు. ఈ రేషియో ఈ విధంగా ఉందన్నమాట. సో మనకి ఫార్ములా కాబట్టి, ఇది ఫార్ములా కాబట్టి మీకు 45 ఫార్ములా ఇది కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒకళ్ళు అడగచ్చు ఎగ్జామ్లో కూడా. ఫార్ములా కాబట్టి మనం M1, M2 అనుకున్నాం. సో ఇక్కడ గివెన్ డేటాస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 ఈ ఫార్ములా డెరైవ్ చేయడానికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ఈ రేషియో, ఈ 3 వాల్యూస్ షుడ్ బి గివెన్. అవి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి? డివైడింగ్ చేసే పాయింట్ కనుక్కోవాలి. మీరు చాలా ఓపికగా ఉంటేనే సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఎందుకంటే ఇది థియరీ కదా, థియరీ పార్ట్ కాబట్టి జాగ్రత్తగా వినాలి. 1-2 సార్లు ఈ వీడియో గమనించండి. గమనిస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. స్టార్టింగ్ ఫస్ట్ టైం రాదు. 1-2 సార్లు, 2 times, థర్డ్ టైం మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా? సో ఈ పి డివైడింగ్ పాయింట్ మనకు కనుక్కోవాల్సిన వాల్యూ కాబట్టి నేను జనరల్గా x,y అని రాసుకున్నాం. ఇదేమో గివెన్ పాయింట్, దిస్ ఆల్సో గివెన్ పాయింట్, ఈ రేషియో కూడా గివెన్. ఈ 3 ఇచ్చారు. ఆ పి వాల్యూ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలో ప్రొసీజర్ ఆలోచిద్దాం. ఇది చేసే ముందు అసలు ఈ పాయింట్స్ లొకేషన్ ఎట్లాగో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అసలు ఏ అనబడే పాయింట్ ఎట్లా లొకేట్ చేసాము? ఇది ఆరిజిన్, ఇది x యాక్సిస్ అవునా, ఇదేమో y యాక్సిస్. ఈ ఏ అనబడే పాయింట్ అంటే అర్థము అంటే ఈ వాల్యూ ఎంత ఉంటుంది? ఈ x1, ఈ వాల్యూ x1 అనమాట. ఈ వాల్యూ x1 అంటే ఇది. అదేవిధంగా సరే y అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకోం, ఓన్లీ x వాల్యూ మనం మాట్లాడదాం. ఎందుకంటే y వాల్యూ కూడా వేస్తే కన్ఫ్యూజ్ పడతాం కాబట్టి. సో ఇది బి అనబడేది. బి అనబడే పాయింట్ ఈ విధంగా మార్క్ చేస్తున్నాం. అంటే y వాల్యూ కూడా ఎట్లా చేస్తాము? y1 అంటే ఇక్కడ దాకా, ఆరిజిన్ నుంచి ఇక్కడ దాకా ఉన్నదాన్ని y1. సో ఈ వాల్యూ y1, ఈ వాల్యూ x1. సో ఇలా ఇప్పుడు బి పాయింట్ మార్క్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంటుంది? x2 అవునా. నేను ఈ పాయింట్ని x అనుకున్నాం. ఇప్పుడు p అనేది మార్క్ చేద్దాం. ఈ వాల్యూ ఎంత? ఇది x. బాగా క్లారిటీ చూసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఈ ఏ అనబడే పాయింట్లో x అంటే ఆరిజిన్ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ని x1 అంటాము. x1 అంటే అర్థం అది. ఇది x2 అనేది ఆరిజిన్ నుంచి ఇక్కడ దాకా గల డిస్టెన్స్ x2. ఇది x అని రాసాం కాబట్టి ఆరిజిన్ నుంచి ఇక్కడ దాకా గల డిస్టెన్స్ x. ఈ నేమ్స్ ఇక్కడ కూడా నేను హారిజంటల్ లైన్ డ్రా చేయబోతున్నా. ఈ హారిజంటల్ లైన్ డ్రా చేసాము. ఏబి ఇక్కడ క్యూ అనబడే పాయింట్ రాస్తాము. ఆర్, ఈ పాయింట్కి ఆర్, ఈ పాయింట్కి ఎస్, ఈ పాయింట్కి టీ రాస్తున్నాను. ఇప్పుడు ఇది x1 అన్నమాట. ఇదేమో x2. x2 అంటే చివరి దాకా, x అంటే దిస్ వాల్యూ. సో ఈ టోటల్ వాల్యూ దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ x. ఓకే, ఈ 3 వాల్యూస్. సో ఇప్పుడు ఈ పోర్షన్ M1, ఈ పోర్షన్ M2. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ C అనే నేమ్ రాద్దాం.
టెక్స్ట్ బుక్స్లో ఉన్న నేమ్సే నేను యూజ్ చేస్తున్నాను, వేరే నేమ్స్ యూజ్ చేయట్లేదు. ABPQRSTC. ఇక్కడ మనం గమనిస్తే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించే పని అయితే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ సి ఇక్కడ కాదు, నేను బై మిస్టేక్ రాశాను. ఈ లైన్ అన్నమాట, ఇక్కడి నుంచి ఇట్లా డ్రా చేయాలి. ఈ పాయింట్ సి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే చాలు. ఇప్పుడు నేనేం చేయబోతున్నామంటే మనం ఈ ట్రయాంగిల్ ఏపీక్యూ ట్రయాంగిల్, పీబీసీ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పబోతున్నాం. ఏపీక్యూ ట్రయాంగిల్, పీబీసీ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పబోతున్నాం. అంటే ఇందులో జామెట్రీ యాడ్ అయింది. దీని పేరే కోఆర్డినేట్ జామెట్రీ. గ్రాఫ్ మీద డ్రా చేసే ఇది కాబట్టి కోఆర్డినేట్ అని పేరు పెట్టాం. ఇక్కడ ఏంటంటే ఈ ఏపీక్యూ పీబీసీ సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం ప్రూవ్ చేస్తే అప్పుడు కరస్పాండింగ్ సైడ్ సేమ్ రేషియోలో ఉంటాయి, అది మనకు తెలుసు. ఇప్పుడు ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రూవ్ చేయాలి అంటే మేము ఎట్లా చేయగలం? ఈ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే చాలు. 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే సిమిలర్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్. ఎందుకని? ఇదే ప్యారలల్ లైన్ కాబట్టి దీస్ 2 ఆర్ ప్యారలల్ లైన్స్. ఎందుకని? ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉన్నాయి ఇవి కాబట్టి ఈ యాంగిల్ ఏ యాంగిల్ పీకి ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్. అట్ ది సేమ్ టైం క్యూ దగ్గర యాంగిల్, ఇక్కడ యాంగిల్, ఇక్కడ ఇంకొక నేమ్ ఇద్దాం. ఇక్కడ ఏమిద్దాం నేము? ఇక్కడ ఏముంది? ఇక్కడ 90 degrees. ఓకేనా? ఇక్కడ 90, ఇక్కడ 90. కాబట్టి ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. కాబట్టి 2 యాంగిల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏపీక్యూ పీబీసీ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం చెప్పచ్చు. ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయో వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ ఏపీ బై ఏం రాయొచ్చు? పీబీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఈ రేషియో ఇస్తున్నాం, మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, ఏక్యూ బై పీసీ. ఈ విధంగా వేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సొల్యూషన్ ఈ విధంగా చేస్తాం. సో ఇచ్చిన వాటిలో ఇప్పుడు ఏక్యూ వాల్యూ మనకు కావాలి, పీసీ వాల్యూ కావాలి. మన ప్రజెంట్ నేను ఎక్స్ పోర్షనే మనం చేద్దామని ఉద్దేశం. ఎక్స్ పోర్షన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వర్టికల్ కూడా సిమిలర్ అని చెప్పి రాసేయచ్చు. సో ఎక్స్ వాల్యూనే ప్రజెంట్ నేను బేస్ చేసుకొని చెప్పబోతున్నాను మీకు. సో ఎక్స్ వాల్యూ బేస్ చేసుకోవాలంటే ఇది హైపాటన్యూస్, ఇది ఈ సైడ్ తీసుకోవాలి. ఈ ట్రయాంగిల్లో, ఈ ఏపీక్యూ ట్రయాంగిల్లో ఈ సైడ్ తీసుకుంటున్నాను, ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్. అవి తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. ఓకేనా? సో ఏక్యూ వాల్యూ ఎట్లా వస్తుంది? ఏక్యూ వాల్యూ సో ఇక్కడ రాద్దాం. లెట్ ఏ x1 y1 and b x2 y2 p b x comma y. O is ఆరిజన్. ఓ అనేది ఆరిజన్ అనుకుందాం. ఎప్పుడైతే ఇది ఆరిజన్ అయిందో ఇది వాల్యూస్ తెలుసు మీకు. ఇప్పుడు నాకు ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి అంటే ఏక్యూ వాల్యూ కావాలి, పీసీ వాల్యూ కావాలి. ఏక్యూ వాల్యూ ఎట్లా వస్తుంది? జనరల్గా ఆలోచించండి. ఏక్యూ దేనికి ఈక్వల్? ఆర్ఎస్కి ఈక్వల్. సో ఓఎస్, ఈ ఓఎస్లో నుంచి ఈ ఓఆర్ కనుక కట్ చేస్తే వచ్చేది ఆర్ఎస్, అవునా కదా? ఓఎస్లోంచి ఓఆర్ని సపరేట్ చేస్తే వచ్చేది ఆర్ఎస్. ఈ ఆర్ఎస్ దేనికి ఈక్వల్? ఏక్యూకి. సో ఏక్యూ కావాలంటే ఆర్ఎస్ కనుక్కోవాలి. ఆర్ఎస్ వాల్యూ ఎట్లా వస్తుందంటే ఓఎస్లోంచి ఓఆర్ సపరేషన్ చేస్తే ఏక్యూ వస్తుంది. అర్థమైందా? ఈ టోటల్ వాల్యూలోంచి ఈ వాల్యూని కనుక కట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ దీనికి ఈక్వల్ కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది. మరి ఈ వాల్యూ ఎంత? ఈ వాల్యూ ఎంత? ఎక్స్, అవునా కదా? ఎక్స్లోంచి ఏం చేయాలి మనం ఏం చేయాలి? ఈ ఎక్స్లోంచి
ఈ వాల్యూని లెస్ చేయాలి. ఈ వాల్యూ అంటే ఏంటి? x1. ఏం చేయాలి? దాన్ని లెస్ చేయాలి. ఆ లెస్ చేస్తే ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని కట్ చేస్తే వచ్చేది ఈ వాల్యూ. అంటే x మైనస్ x1 ఈ వాల్యూ. x మైనస్ x1 జాగ్రత్తగా చూసుకోండి. x మైనస్ x1 అనేది ఏక్యూ వాల్యూ. ఓకే, ఇప్పుడు నాకు ఈ వాల్యూ కావాలి మనకి. అంటే మనం x వాల్యూని మనం గమనిస్తున్నాం. ఈ వాల్యూ కావాలి అంటే ఈ టోటల్ వాల్యూలోంచి ఈ వాల్యూని కట్ చేసామనుకోండి. ఈ టోటల్ వాల్యూలోంచి ఈ వాల్యూని కట్ చేస్తే వచ్చేది ఈ వాల్యూ. సో ఈ టోటల్ వాల్యూ ఎంత? x2 కదా. x2లోంచి ఏం చేయాలి మనం ఈ x వాల్యూ, ఈ వాల్యూని కట్ చేయాలి. ఈ వాల్యూ అంటే ఎంత? ఎక్సే కదా ఈ వాల్యూ అంటే. ఎక్స్ని కనుక మనం తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో పీసీ వాల్యూ ఎంత? x2 మైనస్ x. ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి వస్తుంది. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాము. కరస్పాండింగ్ సైడ్ సేమ్ రేషియోలు ఉంటాయి కాబట్టి మనకి చిన్న ఈక్వేషన్ వస్తుంది. దాన్ని మనం సాల్వ్ చేసుకుంటే x వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ప్రొసీజర్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ రాసుకునే ప్రయత్నం చేద్దాం. O అనేది ఆరిజిన్ రాశాను, A అనేది గివెన్ పాయింట్స్, P అనేది మనం కనుక్కోవాల్సిన పాయింట్. ఓకేనా? సో ఫ్రమ్ డయాగ్రామ్ ఏం చెప్పబోతున్నాం? మనకి ఏక్యూ వాల్యూ కావాలి. ఏక్యూ అనేది దేనికి ఈక్వల్? ఏక్యూ అనేది ఆర్ఎస్కి ఈక్వల్. ఏక్యూ అనేది ఆర్ఎస్కి ఈక్వల్. మరి ఆర్ఎస్ దేనికి ఈక్వల్? ఓఎస్ మైనస్ ఓఆర్. ఆర్ఎస్ అనేది ఓఎస్ మైనస్ ఓఆర్కి ఈక్వల్. ఓఎస్ అంటే ఎంత? హౌ మచ్ ఓఎస్? ఓఎస్ అంటే ఎక్స్ మైనస్ ఓఆర్ మీన్స్ x1. సో ఏక్యూ వాల్యూ ఎంత వచ్చింది? x మైనస్ x1. అదేవిధంగా మనకి పీసీ కావాలి. పీసీ ఈజ్ ఈక్వల్ టు, పీసీ దేనికి ఈక్వల్? ఎస్టీకి ఈక్వల్. ఆ ఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? ఓటీలోంచి ఓఎస్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓటీ మైనస్ ఓఎస్. ఓటీ అంటే ఎంత? x2 మైనస్ ఓఎస్ అంటే x. ఓఎస్ అంటే x. ఇదే కదా ఓఎస్ వాల్యూ x. ఇదేమో x2 అన్నమాట, ఇది x. సో పీసీ వాల్యూ వచ్చేసింది. ఇంకా ఏపీ అంటే ఎంత? ఏపీ వాల్యూ మనం m1 అనుకున్నాం. అది కూడా రాసేపోతుంది కదా. డివైడింగ్ రేషియో ఏపీ పోర్షన్ m1. నెక్స్ట్ పీబీ పోర్షను m2. ఇక్కడ ఈ డివైడింగ్ రేషియో కూడా మనం రాసే బాగుంటుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాం అనుకున్నా? m1:m2. కాబట్టి ఈ గ్యాప్లో రాద్దాం. P డివైడ్స్ AB ఇన్ ది రేషియో m1:m2. m1:m2 రేషియోని డివైడ్ చేస్తుంది. అప్పుడు ఏపీ పోర్షన్ ఎంత? ఏపీ ఈజ్ ఈక్వల్ టు m1 ఆల్రెడీ రాసాము, పీబీ ఈజ్ ఈక్వల్ టు m2 రాసాం. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం చెప్తాం. ఇన్ ట్రయాంగిల్ ఏపీక్యూ అండ్ ట్రయాంగిల్ పీబీసీ యాంగిల్స్ ఈక్వల్ కాదా చేద్దాం. యాంగిల్ ఏ యాంగిల్ పీకి ఈక్వల్. యాంగిల్ ఏ అంటే అక్కడ ఒక యాంగిల్ ఉంది కాబట్టి మనం ఇదే పిఏక్యూ అని చెప్పచ్చు, లేదా యాంగిల్ ఏ అని కూడా రాయొచ్చు. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. ఎందుకని?
కరస్పాండింగ్ యాంగిల్స్, అదేవిధంగా యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, ఇది కూడా కరస్పాండింగ్ యాంగిల్సే. కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏపీక్యూ సిమిలర్ టు ట్రయాంగిల్ పిబిసి. ఏ రూల్ పరంగా? ఏ సిమిలారిటీ పరంగా ఈ రూల్ కరెక్ట్. ఓకేనా? ఎప్పుడైతే ఇవి ఈక్వల్గా ఉన్నాయో మనకు తెలుసు సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. వీ నో ఇన్ సిమిలర్ ట్రయాంగిల్స్ corresponding sides are in same ratio. కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయని తెలుసు. మరి ఆ కరస్పాండింగ్ సైడ్స్ ఏదో చూద్దాం. దట్ ఈస్ మనం ఇక్కడ ఏపీ అని తీసుకుంటున్నాను. ఏపీ బై అదే రేషియోలో ఆ ట్రయాంగిల్లో పీబీ. ఇక్కడ ఏక్యూ ఆ ట్రయాంగిల్లో ఇక్కడ ఏక్యూ అయినప్పుడు అక్కడ పీసీ. సో ఇవి కరస్పాండింగ్ సైడ్స్ రాస్తాను. ఇప్పుడు వాటి వాల్యూస్ రాస్తాం. ఏపీ అంటే ఎంత రాసుకున్నాము? M1 బై పీబీ అంటే M2 ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ అంటే ఏక్యూ వాల్యూ x మైనస్ x1 బై పీసీ వాల్యూ x2 మైనస్ x1. సో ఈ వాల్యూ ఇక్కడ రాయిపోతున్నాం. సో ఇక్కడ డివిజను ఏదో రాగానే మల్టిప్లికేషన్. ఇది నెంబర్ డివిజన్, లెఫ్ట్ సైడ్ రాగానే మల్టిప్లికేషన్. అంటే M1 ఇంటూ x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ x మైనస్ x1. సో M1 లోపల మల్టిప్లికేషన్ M1 x2 మైనస్ M1 x2 మైనస్ x1 కాదు x2 మైనస్ x. ఓకేనా? సో M1 x2 మైనస్ M1 x దట్ ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ x ప్లస్ ఇంటూ మైనస్ M2 x1. ఈ ఎక్స్లు ఒక సైడు, మిగతావి రెండో సైడ్ తీసుకెళ్దాం. ఈ ఎక్స్లన్నీ ఒక సైడు, ఇక్కడేమో ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఈ మైనస్ M1 xని రైట్ సైడ్ తీసుకెళ్దాం, ఈ నెంబర్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. సో M1 x2 దిస్ నెంబర్ కమింగ్ టు దిస్ సైడ్ ప్లస్ M2 x1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ రైట్ సైడ్ M2 x ఉంది, ఇది రైట్ సైడ్ పోతుంది M1 x. ఇప్పుడు రైట్ వి లెఫ్ట్ ఇది రైట్ రాద్దాం, ఎందుకంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఎక్స్ అనేది రైట్ సైడ్ ఉంది. దట్ విల్ ఆల్వేస్ మనం ఏదైతే కనుక్కోవాలో దట్ వాల్యూ షుడ్ బి ఆన్ లెఫ్ట్ సైడ్. సో ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. సో M2 x ప్లస్ M1 x ఈజ్ ఈక్వల్ టు M1 x2 M2 x1.
సో ఇక్కడ మనం ఎక్స్ కామన్ తీయచ్చు. ఎక్స్ కామన్ తీస్తే m2 ప్లస్ m1 అన్న m1 ప్లస్ m2 అన్న బోత్ ఆర్ సేమ్ ఈజ్ ఈక్వల్ టు m1 x2 m2 x. ఇది రైట్ సైడ్ రాయాలి కదా. m2 x1 m1 x2 ఓకే. ఇదంతా రైట్ సైడ్ అనేది ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి m2 x1. సో x ఈజ్ ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1. ఇది నెంబర్ మల్టిప్లికేషన్. ఎక్స్కి దీనికి మధ్యలో ఇంటూ సింబల్, బ్రాకెట్ అంటే ఇంటూ సింబల్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఇదంతా రైట్ సైడ్ పోగానే డివిజన్ బై m1 ప్లస్ m2. సో p అనబడే దాంట్లో ఎక్స్ వాల్యూ ఈ విధంగా ఉంటుంది. ఇది ఫార్ములా. ఈ x1 x2 అంటే x1 అంటే ఇక్కడ పాయింట్, x2 అంటే అక్కడ పాయింట్. మరి అదేవిధంగా m1 m2 అంటే ఈ పోర్షన్, ఆ పోర్షన్. సో ఈ విధంగా. సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఏ విధంగా అంటే ఎక్స్ వాల్యూ కావాలంటే ఇక్కడ రేషియో ఇంటూ అక్కడ ఎక్స్ వాల్యూ, ఇక్కడ రేషియో అక్కడ ఎక్స్ వాల్యూ ప్లస్ అక్కడ రేషియో అంటే ఎంత, ఇంకొంచెం చెప్తున్నాను. ఇక్కడేమో ఏ, ఇక్కడ బి, ఇక్కడ పి, ఇటేమో m1 పోర్షన్, ఇదేమో m2 పోర్షన్. ఇక్కడేమో x1 y1 x2 y2. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఇక్కడ ఈ రేషియో ఇంటూ అక్కడ ఎక్స్ వాల్యూ ప్లస్ ఇక్కడ రేషియో ఇక్కడ ఎక్స్ వాల్యూ బై సమ్ ఆఫ్ రేషియోస్. ఈజీగా మీరు అంటే డెరివేషన్ కోసం అంతే చెప్పుకున్నాం. ఇది బైహెట్ మెథడ్. ఎట్లా బైహెట్ చేయాలంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఇక్కడ రేషియో అక్కడ ఎక్స్ వాల్యూ ప్లస్ అక్కడ రేషియో ఇక్కడ ఎక్స్ వాల్యూ బై సమ్ ఆఫ్ ది రేషియోస్. ఓకేనా. ఇది ఎక్స్ వాల్యూ వచ్చింది. సిమిలర్లీ వై వాల్యూ కూడా. వై వాల్యూ ఏ విధంగా వస్తుందంటే సేమ్ m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో ఇది వై వాల్యూ. ఈ రెండు కలిపితే వచ్చేది పాయింట్. సో సిమిలర్లీ అని మనం వీ కెన్ రైట్ లైక్ దిస్. దేర్ ఫోర్ డివైడింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. డెరివేషన్ ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఒకవేళ అడగలేదా మీరు ఈ ఫార్ములా నేర్చుకుంటే చాలు. ఇది ఎట్లా వచ్చిందో మీకు చూపించాను అనమాట. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా. డెరివేషన్ జాగ్రత్తగా ప్లాన్ చేయండి. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి, ఆ డివైడింగ్ పాయింట్ ఎట్లా వస్తుంది, ఇక్కడ ఎక్స్ రేషియో ఇక్కడ రేషియో అక్కడ ఎక్స్ వాల్యూ ప్లస్ అక్కడ రేషియో ఇక్కడ ఎక్స్ వాల్యూ బై సమ్ ఆఫ్ రేషియోస్ కామా వై వాల్యూ కావాలంటే ఇక్కడ రేషియో అక్కడ వై వాల్యూ ప్లస్ అక్కడ రేషియో ఇక్కడ ఎక్స్ వై వాల్యూ బై సమ్ ఆఫ్ రేషియోస్. చూసుకోండి m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. చాలా ఈజీ. జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.